ఒకే మాట చెప్పాను, నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్ భూమి ఇవ్వండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, లిబరల్ గా కాంపన్సేషన్ ఇస్తాం, అది పక్కన మీరు కొనుక్కోండి, దీనికంటే 10 రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళు ఆ పని చేశారు. ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ నమ్మకంతో మీరు ముందుకొచ్చారు. ముందుకొచ్చి దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలో నూతనమైంది. ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా. అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు, శ్రవణ్ కుమార్ గారు, పుల్లారావు గారు కూడా ఉన్నారు. ఆ రోజు మంత్రి పుల్లారావు, స్థానిక శాసనసభ్యుడు మన శ్రవణ్ కుమార్ గారు, నారాయణ గారు మంత్రి. మీ అందరితో నెగోషియేషన్ చేశారు. మీరందరూ ముందుకు వచ్చారు. ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి దీనికి దోహదం చేశారు. తర్వాత జరిగిన 5 ఏళ్లు. అయితే ఆ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ముందు రాజధాని ఎక్కడ పెట్టాలని నిర్ణయం జరిగింది. ఆ తర్వాత మీరు ల్యాండ్ ఇవ్వడానికి కొంత సమయం ఏ విధంగా రావాలి పాలసీ అన్ని కూడా నిర్ణయించాం. ల్యాండ్ పూలింగ్ చేశాం. అప్పటికే లేట్ అవుతుందంటే సెక్రటరియట్ కట్టాం, అసెంబ్లీ కట్టాం. నేను ఆ రోజు చెప్పింది, మాస్టర్ ప్లాన్ ప్రకారం మన సెక్రటరియట్, అసెంబ్లీ ఇవన్నీ వచ్చే లోపల మనకు ట్రాన్సిట్ అంటే ఈ రోజు ఉండడానికి మంచి బిల్డింగ్లు కావాలంటే అవి కావాలని అపోజిషన్ పార్టీ ఇవన్నీ కూడా రేక్ షెడ్లు వేస్తున్నారు, లేకుంటే ఇంకోటి చేశారని చెప్పి అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రోజు నేను చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ బిల్డింగ్ CRDA బిల్డింగ్